మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. మరొక గంటలో పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. కొత్త ఏడాది తొలి రోజున ఈ కీలక ప్రయోగంతో విజయాన్ని అందుకుంటాము అంటోంది. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-58 ఇవాళ నింగిలోకి దూసుకుపోనుంది. ఉదయం 9:10 రాకెట్ను ప్రయోగిస్తారు. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన ఎక్స్కిరణాల అధ్యయనానికి తొలిసారిగా పోలారిమెట్రీ మిషన్ చేపడుతోంది. పిఎస్ఎల్వి C-58 ద్వారా ఎక్స్పోసాట్ శాటిలైట్ ను జనవరి 1న ఉదయం 9:10 అంతరిక్షంలోకి పంపిస్తోంది. ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన కేజీ బరువు కలిగిన విశాట్ అనే బుల్లి ఉపగ్రహాన్ని కూడా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. భూమికి అత్యంత తక్కువ దూరంలో ఉన్న లియో ఆర్బిట్లోకి ఈ 2 ఉపగ్రహాలను పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన ప్రకాశంతో కూడిన 50 కాంతిపుంజాల మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. ఈ 50 కాంతిపుంజాల్లో కృష్ణబిలం, ఎక్స్రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, నాన్ థర్మల్ సూపర్నోవాల అవశేషాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాన్ని భారత్ తొలిసారి చేపడుతోంది. ఇంతకుముందు అమెరికా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2021లో నాసా ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ని నింగిలోకి పంపింది. పిఎస్ఎల్వి రాకెట్ 440 కిలోల ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని మోసుకువెళ్లనుంది. వాహక నౌకలోని PS-4లో 5 పేలోడ్స్ను పంపుతున్నారు. వీటి ద్వారా వివిధ పరిశోధనలు చేపట్టనున్నారు. ఎక్స్పోసాట్ ఉపగ్రహం జీవితకాలం 5 ఏళ్లు. ఎక్స్ కిరణాల ధ్రువణాన్ని అధ్యయనం చేయడానికి ఉపగ్రహాన్ని పంపుతున్నారు. జనవరి చివరిలో GSLV ప్రయోగానికి కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో.